ఫ్రెండ్స్, ఇకపై తప్పు చేసి కోట్ల చుట్టూ తిరుగుతూ కాలక్షేపం చేద్దామనుకుంటే కుదరదు. నేరగాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా అటు ఢిల్లీలో సుప్రీంకోర్టు, ఇటు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఏకకాలంలో బాంబులు పేల్చాయి. కేసులు ఏళ్ల తరబడి సాగతీయటం ఇక కుదరదు. సుప్రీంకోర్టు సిజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీల ధర్మాసనం మైండ్ బ్లోయింగ్ గైడ్ లైన్స్ ఇచ్చింది. హైకోర్టులలో రిజర్వ్ చేసిన తీర్పులను గరిష్టంగా 3 నెలల్లో తేల్చాల్సిందే. అలాగే బెయిల్ పిటిషన్లపై ఉత్తర్వులను అదే రోజు ప్రకటించి అప్లోడ్ చేయాలి. ఒకవేళ రిజర్వ్ చేస్తే మరుసటి రోజే తేల్చేయాలి. ఖైదీల విడుదల కూడా అదే రోజు లేదా మరుసటి రోజు జరిగిపోవాలి. జాప్యానికి నో ఛాన్స్. ఇక్కడ కోర్టులు స్పీడ్ అందుకుంటే అక్కడ ఆంధ్రప్రదేశ్ లో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారు యాక్షన్ మోడ్ లోకి వచ్చేశారు. మహిళల రక్షణ కోసం ఆపరేషన్ దండయాన పేరుతో రౌడీల తాట తీయడానికి రంగం సిద్ధం చేశారు. పేరులోనే ఉంది కదా పవర్. తప్పు చేస్తే దండనే, అది దండయాత్రలా ఉంటుంది. మహిళలపై నేరాలకు తావేలేని జీరో టాలరెన్స్ పాలసీ. నేరగాళ్లకు త్వరగా శిక్ష పడేలా 60 రోజుల్లోనే ఛార్జ్ షీట్లు దాఖలు చేయాలని ఆర్డర్స్ ఇచ్చేశారు. లింక్ అర్థమైందా బాస్? అటు కోర్టులో స్పీడ్ ట్రయల్ మానిటరింగ్ సిస్టమ్ తో నిరంతర పర్యవేక్షణ, ఇటు పోలీస్ స్టేషన్ లో 60 రోజుల్లో ఛార్జ్ షీట్. అంటే తప్పు చేసిన వాడు దొరకడమే ఆలస్యం, శిక్ష పడ్డం ఖాయం, బెయిల్ దొరకడం కష్టం, జైలు నుంచి తప్పించుకోవడం అసాధ్యం. న్యాయ వ్యవస్థలో వస్తున్న ఈ పెనుమార్పులు సామాన్యుడికి భరోసా, నేరగాళ్లకి డెత్ వారెంట్. మరి ఈ అంశంపై మీ అభిప్రాయం ఏమిటో కింద కామెంట్ చేయండి.